ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంగతి దేవుడు ఎరుగు. ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్నీ తప్పులే. 10th క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడమని ప్యాచ్ చేశారు, అన్నీ తప్పులే, దుర్మార్గం. అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ సిగ్గు కూడా లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా. అందుకని ఆయన చెప్పింది వేదం. ఒకటి కాదు, అన్ని శాఖలు ఆయనయే. హోంశాఖలో ఆయన ఏళ్ళు పెడతాడు, మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూలు చేస్తాడు, R&Bలో ఆయనే ఉంటాడు, అన్ని శాఖలు చూస్తాడు. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఆయన ఏం అనడానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కూడా ఏం లేదు, మైక్ ముందే ముఖ్యమంత్రి. కనమాయన్ని ఆయన చూసుకోవాల్సిందే. చివరికి ఏంటో తెలుసా మీకు, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు. లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు. లిస్ట్ అంతా తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళితే లోకేష్ టిక్కు పెడితే కలుపుతారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు, మంచి ప్రభుత్వం మాది, షూరిటీ గ్యారంటీ, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ వేదిక మీదకైనా వెళ్ళండి, అది అంతర్గతమైన మీటింగా, బహిరంగ మీటింగా, బహిరంగ సభ, లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా, ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, ఏ చర్చాగోష్ఠి కన్నా వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తన గొప్పతనం చెప్పుకోవటం. నేను హైదరాబాద్ నిర్మించా, ఎక్కడ నిర్మించావు నాకు అర్థం కాల. ఆయన హైదరాబాద్ నిర్మించా, నేను ఐటీకి పితామహుడిని, ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం.